మకర రాశి. మరి నక్షత్రాల్లో చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని 1వ పాదము 2వ పాదము. మరి అక్షరాల్లో చూసుకున్నట్లయితే బూ జా జీ, జూ జే జో కా గా గి ఈ అక్షరాలతో మొదలయ్యే వాళ్ళందరూ కూడా మకర రాశిలోకి పరిగణింపబడతారు. మరి మకర రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా చెప్పబడుతున్నది, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతున్నది. పంచమంలో గురువు సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 దాకా అంటే 45 రోజుల పాటు గురువు పుత్రవృద్ధి, శుభ్రమిత్రత్వము, ప్రభానుగుణత మొదలగు శుభఫలితాలనే ప్రసాదిస్తున్నారు. కానీ మే 14 నుంచి అక్టోబర్ 18 దాకా, మళ్ళీ డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా షష్ఠే మంత్రుడి పీడ ఎదురుడు అన్నట్టు గురువు షష్టమంలో ఉన్నప్పుడు జాతకులు విగి శత్రుపీడ ఉండేటువంటి అవకాశము, అట్లాగే రోగ బాధలు కలిగేటువంటి అవకాశం. మళ్ళీ గురువు సప్తమంలోకి వెళ్తాడు ఎప్పుడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5. ఈ 42 రోజుల కాలం పాటు గురువు సప్తమంలో శుభమూలకంగా ప్రయాణాలు, భార్యాసురులు, పుత్రప్రదంగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 దాకా మంచి సమయము. ఈ సంవత్సరం ఇవాళ నుంచి మే 14 దాకా మంచి సమయం. మిగతా సమయాల్లో కొత్త పనులను ఆరంభించండి. ఏదైనా కొత్త పని ఆరంభించాల్సినట్లయితే మే 14 లోపల మొదలు పెట్టండి, లేదా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 ఆ సమయంలో మొదలు పెట్టండి. అప్పుడు గురువు మీకు అనుకూలంగా ఉండి మీరు మొదలుపెట్టేటువంటి కార్యాన్ని దిగ్విజయం చేసేటువంటి అవకాశం. మరి ఈ సంవత్సరము శని కనుక చూసుకున్నట్లయితే తృతీయంలో ఉన్నాడు, స్థానభత్యార్థ లాభం. శని తృతీయంలో ఉన్నట్లయితే శని మంచి ఉద్యోగాన్ని ప్రసాదిస్తూ, ధనవృద్ధిని కలిగిస్తూ, సేవకార్యాల వృద్ధి కలిగించేటువంటి అవకాశం. శని ఈ సంవత్సరము తృతీయంలో ఉండి మకర రాశి వారికి మంచి కలిగిస్తున్నారు. కాబట్టి శని వల్ల ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి పీడలన్నీ వెళ్ళిపోయేటువంటి అవకాశం. మరి రాహు 3వ స్థానంలో సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 దాకా ఉంటారు. ఈ 49 రోజుల కాలం పాటు తృతీయ సంవత్సరం శుభఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా మే 18 నుంచి సంవత్సరం చివరి దాకా ద్వితీయ విత్త వినాశం అనే ప్రమాణాన్ని అనుసరించి ఆర్థిక పరంగా రాహు మీకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ సంపాదనని చాలా గోప్యంగా ఉంచుకోండి. మీ సంపాదనలో నష్టం కలిగేటువంటి అవకాశమే లేదు. మరి కేతువు కనుక చూసుకున్నట్లయితే కేతువు సంవత్సరం ప్రారంభం నుంచి మే 18 దాకా నవంబర్లో హాని కలిగించినప్పటికీ కూడా అష్టమంలో మే 18 నుంచి సంవత్సరం చివరి దాకా మంచి అనుకూల ఫలితాలు వేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి మకర రాశి వాళ్ళందరూ కూడా కేతువుకి సంబంధించిన గణపతి ధ్యానము, అట్లాగే గురువుల ఆశ్రయాన్ని పొందినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశము.